రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి పదే పదే ఫిర్యాదులు చేసే వాళ్లపై గట్టిగా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాళ్ళను 81 మందిగా గుర్తించి వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వాళ్ళు ఇచ్చే అర్జీల్లో జనాలకు ఉపయోగం కంటే పట్టించుకోవాల్సిన ఏమీ లేవని తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రవి, రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇటీవల కాలంలో. అయితే దీంట్లో ప్రధానంగా ఆర్టీజీఎస్ ద్వారా ఏదైతే ప్రజా సమస్యల ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించేందుకు అధికారులు సాంకేతికతను మరింతగా వినియోగించాలి. దాంతోపాటు ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వాటి స్టేటస్ ఏదైతే ఉందో పనితీరు వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు పర్యవేక్షించుకునేలాగా వారికి కూడా వెసులుబాటు కల్పించాలి అని చెప్పని అయితే ఆయన సూచించారు. అయితే దీంట్లో ప్రధానంగా ప్రభుత్వ శాఖల పనితీరు పైన రివ్యూ చేస్తూ దాంట్లో ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాటి స్టేటస్ ఏంటనే దానిపైన ఆయన రివ్యూ చేయడంతో పాటు అధికారులకు కూడా పలు సూచనలు అయితే చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా 81 మంది 276 ఫిర్యాదులు పదే పదే ఆ ఫిర్యాదులపైనే ఫిర్యాదు చేస్తున్న దానిపైన సీఎం చంద్రబాబు ఒక రివ్యూ చేశారు. దాంతోపాటు దానిపైన కీలక ఆధారాలను కూడా సేకరించడం, దాంతోపాటు వీరు ఏదైతే ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ప్రభుత్వ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పదే పదే ఆ ఫిర్యాదులు రావటం, ఆ ఫిర్యాదులు వచ్చిన వాటిపైన ఏ తరహాలో ఫిర్యాదులు వస్తున్నాయనే దాన్ని కొంత అధికారులు కూడా అధ్యయనం చేయాలి. దాంతోపాటు ఎవరైతే పదే పదే ఇస్తున్నారో ఆ ఫిర్యాదుదారులు అది ప్రజలకు ఉపయోగకరమైన ఫిర్యాదు అయితే దాన్ని ఏదైతే ఉంటుందో ఆ సమస్యను పరిష్కరించాలి. లేదంటే మాత్రం అలాంటి వారిని మాత్రం ఉపేక్షించవద్దు. దాంతోపాటు వారందరినీ కూడా పిలిచి వారికి ఏదైతే నచ్చజెప్పే ప్రయత్నం కూడా కొంత చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పనైతే అధికారులకు పలు సూచనలు సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన పనిగట్టుకొని కొంతమంది చేస్తున్న ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వాటన్నిటిని పనితీరును కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఏదైతే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆర్టీజీఎస్ ద్వారా వచ్చిన సమస్యలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటన్నిటిని పరిష్కరించాలని చెప్పనైతే అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కూడా వాటన్నిటినీ కూడా వెంటనే సత్వరమే పరిష్కరించాలని రియల్ టైం గవర్నెన్స్లో అధికారులతో ఈ సమీక్షా సమావేశంలో అయితే ఆయన పలు కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.